అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అందరికి గుడ్ మార్నింగ్. సూర్యుడు కూడా వచ్చిండు. అయితే ముచ్చట ఏంటంటే నిన్న మనం తలకాయ కూర వీడియో పెట్టినాం కదా. బాపు నిన్న తలకాయ కూరతో పాటు మటన్ కూడా తీసుకొచ్చిండు. మేక కూర అంటే మేక కూర తలకాయ కూర రెండు. అయితే ఇక రెండు వీడియోలు ఒకటికొకటి ఎందుకు పెట్టాలని చెప్పేసి నిన్న తలకాయ కూర వీడియో పెట్టినా. ఇలానైతే మేక కూర వీడియో చేస్తున్నా. అవ్వ చేస్తాంది, నేను చేస్తలేను. నేను అండినా కదా నిన్న, ఇలా అవ్వ వండుతాంది. అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు అవ్వ ఎట్లా వండుతుంది ఏందైనా చూపిస్తా. ఎందుకంటే మా బాప ఎప్పుడు కొయ్య పోతూనే ఉంటాడు, తీసుకొస్తూనే ఉంటాడు. నేను కూడా పోతా కానీ ఇక ఇప్పుడు కొంచెం వీడియోస్ వల్ల నేను పోలేకపోతున్నా. చూద్దాం. నిన్నట మన తలకాయ కూర వీడియో ఎట్లుంది? మంచిగా అండినా కదా. ఇక అది ఎట్లా రివ్యూ వస్తుందో తెలియదు, చూద్దాం. ఇంకా వీడియో ఎట్లా పోతుందో. ఇప్పుడు మన మటన్ కూరనైతే అవ్వ వండుతుంది, చూపిస్తా పారి. అయితే కూర ఉడకబెట్టింది, అవి పొంగొస్తుంది. ఎందుకంటే ఈ కూర ముదిరిందా అవ్వ? కూర ఇది ముదిరిందట. బో కాలుతాను. ఇంట్లో ఒకటి మామిడాకు అదేసిర్రు, ఎందుకంటే మామిడాకు ఎత్తే మంచి తొందర ఉడుకుతుందని. చూడుర్రి కూర ఉడుకుతుంది. అసలు రెండు ఒక్కసారి షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అవ్వన్నది కదా ఆ కూర ఈ కూర అయిపోదు, ఒకటికొకటి చేద్దామని చెప్పేసి ఇది మళ్ళీ ఇయ్యాల. నిన్న అదండినాం, ఇది వండుతున్నాం. వండుతున్నాం. అయితే రొట్టెలు చేసుకుందాం అనుకున్నాం, బియ్యపు రొట్టె చేస్తా అన్నది. కాకపోతే పందిర సరిగ్గా లేట్ అని చెప్పి చేయలేదు అవ్వ. మమతక్కుంటే జోకులుండు, మమతక్క లేదు వాళ్ళ ఇంటికి ఏంది. ఇగో మన మటన్లకు మిరపకాయలు, హాలక్కాయ, లవంగాలు, అల్లం, ఎల్లిగడ్డ వచ్చి చీతేంటిది ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కుడకపోడి. ఇగో ఈ ఉల్లిగడ్డలనే కుడకపోడి దంచిందట. ఇప్పుడు అందంగా చూపిస్తుంది అవ్వ. కూర వండడానికి ఇవన్నీ తీసుకొచ్చింది, వీడ పెట్టింది. ఆల్మోస్ట్ కూర ఉడికింది. అంటే మటన్ ఎట్లానంటే కొన్ని లేత మేకలు ఉంటాయి, కొన్ని ముదిరిన మేకలు ఉంటాయి. మేకను బట్టి ఉడకబెట్టుకోవాలి. ముదిరిన మేకనైతేనేమో ఒక గంట 1.5 hours అట్లా పడుతుంది ఉడకనికి. ఇక లేత పిల్లనైతేనేమో తొందరనే అట్లా 20 నిమిషాలల్లో కూలిపోతుంది ఉడికి. ఇప్పుడైతే ఇది కొంచెం ముదిరిన పిల్ల కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే ఉడికింది. చూడరి, నిన్ననే ఇది కూడా ఎత్తి అయిపోగానే అవ్వుండి రెండు ఒక్కసారి ఎందుకు, కొద్దిగా గ్యాప్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఆ ఎసరుంది కదా, ఆ ఉడికిన ఎసరుంది కదా, అదిని మనం మళ్ళా తాల్పులో అంటే కూర పొయ్యి వేసినాక ఉడకడానికి మళ్ళీ అదే నీళ్ళు పోయాలి, మంచి టేస్ట్ ఉంటది. కానవా గంజుకు మట్టి పెట్టుకొచ్చింది కడుక్కొని. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చింది. పొద్దుగాల మటన్ కూర వండుకుంటే మస్తు అనిపిస్తుంది. అవన్నీ కొండవేంది కానీ నూనె డబ్బనే మర్చిపోయింది, అట్లా ఉంటుంది. గంజు కాలింది, ఇప్పుడు నూనె పోస్తుంది. ఈ మటన్కి ఎంత పోసుకోవాలవ్వా? అంటే కూరని బట్టి పోసుకున్నాడా? మేము కొద్దిగా నూనె ఎక్కువ తింటాం, కారం కూడా ఎక్కువనే తింటాం, అందుకే కోపం ఎక్కువ ఉంటుంది అంటారు. కారం తినేటోళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అంటారు. కానీ కట్టెల పొయ్యి మీద వేసుకుంటేనే ఆ కూర ఎంత రుచి ఉంటుంది అంటే మస్తు అనిపిస్తుంది, ఆ టేస్టే వేరొస్తుంది. ఫస్ట్ ఎల్లిపాయ వేసుకోవాలి. ఇలాంటి మంచి కూరలు మనం ప్రయోగం చేయద్దు. మిరపకాయలు ఈ తాల్పులోనే ఇవన్నీ వేసుకోవాలా? యాలకు, లవంగాలు ఇవి గోలినాక కుడక ఉన్న ఉల్లిగడ్డ ఎప్పుడు ఎత్తావు? గోలినాక పసుపు వేసుడా? మరి అల్లమున్ను కుడక ఉన్నది ఇవి గోలినాక మనం అడిగే క్వశ్చన్ అట్లుంటాయి. నాకు డౌట్లు ఉంటాయి. ఇప్పుడు కూర గోలిచ్చుడేనా అందులో? మటన్ వాసన మంచి వస్తుంది. ఇది నేను మ్యాక్సిమం ఆదివారం నాడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అప్లోడ్ అయితే అవుతుంది, ఎందుకంటే మధ్యలో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నా అప్లోడ్ అయితే కావచ్చు తెలియదు. కారపొడి తగినంత కారపొడి వేసుకోవాలి. మమతక్కు ఉంటే మస్తు ఉండు కామెడీ, కానీ మమతక్క లేదు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ అయితే అవుతుంది. మంచిగా ఉండదా? తప్పకుండా కొద్దిగా ఉప్పు వేయాలి.
కొత్త కారపొడి పట్టించిరా వాళ్ళ మీరందరు. ఉల్లిగడ్డ ఎత్తాంది కారపొడి, మిరపకాయలు, ఎల్లిగడ్డ, ఎల్లిపాయ, ఆలకాయ, లవంగాలు, పసుపు అవన్నీ వేసినాక అది అల్లమున్ను ఉల్లిగడ్డ పేస్ట్, కుడక పేస్ట్ కలిపేసింది. మీరు ఎప్పుడన్నా వండుకుంటే పొయ్యి విన్నే వండుకోర్రి. చూసిరా ఎంత మంచిగా. ఇంట్లోకి బియ్యపు రొట్టె అయితే మంచిగా ఉంటుందా? బియ్యపు రొట్టె కారం నేను చెప్పలేదా కారం ఎక్కువ వేసుకుంటామని. కారం ఎక్కువ అన్నది కూరలో కొంత కారం. అవును. లాస్ట్ కుప్ప మంచిగా గోలినాక నీళ్ళు పోసుడా అంతేనా? మళ్ళీ ఇదెంతసేపు పడుతుంది ఉడకడానికి? ఆల్రెడీ ఉడకబెట్టినాక ఒక అర్ధగంట గంట అవుతా ఆ ముక్కకు మంచిగా అది కారం అంతా ఇనకాలగా. ఇంతకు ముందు మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు కూర ఉడకడానికి పోసిన నీళ్ళు కదా ఇవి, అవే నీళ్ళను మళ్ళా ఎసరు పోతుంది. ఎసరు పోతే మంచిగా ఉంటుందా? ఉడకబెట్టిన నీళ్ళనే మళ్ళీ ఎసరు పోసింది. కథం కంప్లీట్ మటన్ కూర ప్రిపేర్డ్. ఇప్పుడు మూత పెడుతుంది. మూత పెట్టిన తర్వాత అది ఉడికినాక తినేటప్పుడు చూపిస్తా. బాయ్ బాయ్. ఇంకా కూర కాలే, ఫుల్ ఆకలి అవుతుంది నాకు. ఇలా షూట్ ఉంది. ఎండకు మాత్రం ఎవరు బయటకు వెళ్ళకూర్రి అన్నలు అక్కలు. చిన్నపిల్లలు అయితే జాగ్రత్త. ఎండ దగడిగో చూడుర్రి నాకు చెమట ఎట్లా వస్తుందో. ఇక కూలర్ నీళ్ళు వస్తానా తరం అయితే లేదు. టైం ఎంత అవుతుంది? 8-9 అవుతుంది కానీ మొత్తం ఇక కారుతున్నాయి చెమటలు. జాగ్రత్తగా ఉండుర్రి. ఎండకైతే ఎటు పోకూర్రి. వడదెబ్బ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ఇయర్ బాగా ఎండలు ఉన్నాయట. జాగ్రత్తగా ఉండుర్రి. ఇప్పుడు కూలర్ పెట్టుకుని అన్నం తినాలి, లేకపోతే బతికితట్లేను నేను. కూర గంటన్నరకు ఉడుకుతుంది అనుకున్నా. ఇప్పటికి 3 గంటలు అవుతుంది, ఇంకా ఉడకలే. పల్లెలు సెంబులు తెచ్చుకొని అయితే పెట్టినా. మొత్తానికైతే కూర మెల్లమెల్ల ఉడికింది. కొద్దిగా ఎసరు ఎక్కువైనట్టుంది అని బోల్పాలలు ఉన్నాయి కదా, బోల్పాలకు కొద్దిగా ఎసరు ఉంటేనే కమ్మగా ఉంటుంది. కానవా అయిందా? ఇంకా ఉడకలేదా అని బోల్పాలలు పోసుకున్నా. ఇప్పుడు అయింది కూర. గాడుపు బోల్పాలలు నాకు అట్టి పులుసు ఉడికినా ఉడకపోయినా మంచిగా. ఇటు ఆకలి అవుతుంది, అటు ఉడకపోతుంది. వాళ్ళకి చెప్పాలి బాగా కాదు. బోల్పాలు మంచిగా ఉంటాయి మటన్లా. ఎట్లుంది? మస్తు ఆకలి అవుతుంది. అవా కూర ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? మంచిగా ఉడకకపోయినా తిను. ఇప్పటికే చస్తున్నామంటే ఈ అన్నం తినంగా కరెంట్ పోయింది. మా బాధ వాళ్ళకి చెప్పమంటారా? దాని ముఖం చూడరి పాపం. ఇంకొక అయితే రాకపోయింది అనుకో, మొత్తం నీళ్ళు అడిచాడేసి ఏమిటనుకో కనిపిస్తుంది. చెమట చూడరే, చేతుల నుంచి వెళ్తాను చెమట. ఇటుడే ఎట్లా అనిపిస్తుంది?